జై శ్రీ గణేష్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ చింటూ వ్లాగ్స్. ఈరోజు ఆర్మూర్లో ఉండే వినాయకుల విగ్రహాలు అయితే అన్నీ నేను మీకు చూపించబోతున్నాను. అండ్ ఇక్కడ చూసారా చాలా పెద్ద లైన్ ఉంది కదా, అన్ని వినాయకుని విగ్రహాలు అయితే ఇలా లైన్గా ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ లైన్ వచ్చేసి జంబి హనుమాన్ వరకు ఉంటుంది. 2-3 డేస్ ముందు తీసుకొచ్చిన వినాయకుడి విగ్రహాలు కూడా ఇక్కడ జంబి హనుమాన్ దగ్గర ఉంచుతారు. వినాయక చవితి కాబట్టి బ్యాండ్తో డీజేలతో వినాయకుడిని అంగరంగ వైభవంగా తీసుకెళ్తారు. షెడ్కి అయితే తీసుకెళ్తారు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ వినాయకుని విగ్రహాలు చూడడానికి తరలి వచ్చారు. సో ఆర్మూర్లో ఉండే ది బిగ్గెస్ట్ వినాయకుడిని అయితే నేను మీకు చూపించబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైట్గా వర్షం పడుతుంది, అందుకే వినాయకుడిని అయితే మొత్తం కప్పేశారు. సో బ్యాండ్ మేళాలతో వినాయకుడిని అయితే తీసుకెళ్తున్నారు షెడ్కి. చూసారా ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. మాకు అసలు నిలబడడానికి కూడా ప్లేస్ లేదు. బట్ ఇక్కడ నుండి నేను తీస్తున్నాను. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరు వినాయకుడి విగ్రహాలు చూడడానికి వచ్చారు. ఇక్కడ లైట్గా వర్షం పడుతుంది. సో వినాయకుడి విగ్రహం కప్పి ఉంచారు. వినాయకుడి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాను నేనైతే. అండ్ నేను మీతో అన్నాను కదా ఆర్మూర్లో ద బిగ్గెస్ట్ వినాయకుడి విగ్రహం అని, అది ఈ విగ్రహమే. సో చూద్దాము. చూడండి, నేను చెప్పాను కదా ఆర్మూర్ కా బడా గణేష్, ద బిగ్గెస్ట్ గణేష్ విగ్రహం ఇదే. చాలా బాగుంది కదా. గుర్రం తలపై వినాయకుడు కాలు పెట్టి ఉన్న విగ్రహం చాలా బాగుంది. సాక్షాత్తు ఆ కైలాసం నుండి దిగి వచ్చినట్టు. అండ్ ఆర్మూర్లో ఇదే ఫస్ట్ బిగ్గెస్ట్ వినాయకుడు. ఇంత దగ్గర నుండి చూస్తే నాకైతే హ్యాపీగా ఉంది. ఆర్మూర్లో వినాయకుని విగ్రహాలు చాలా బాగున్నాయి. ఈ విగ్రహం వచ్చేసి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. సైడ్కున్న విగ్రహం వచ్చేసి శివుని రూపంలో ఉన్న వినాయకుని విగ్రహం. ఇక్కడ అందరూ డీజే బ్యాండ్లతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళది వందే మాతరం యూత్ ఆర్మూర్. చింటూ వాళ్ళ వినాయకుడు ఇక్కడ ఉంది. వీళ్ళది వందే మాతరం యూత్. వినాయక చవితి సందర్భంగా ఆర్మూర్ అంతా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆర్మూర్లో వినాయకుడిని వినాయక చవితికి ఇలా అంగరంగ వైభవంగా ఊరేగింపుగా డీజే బ్యాండ్లతో తీసుకొస్తారు. అలాగే నిమజ్జనం రోజు చాలా సందడిగా ఉంటుంది. నిమజ్జనం రోజైతే మొత్తం ఆర్మూర్ అంతా వినాయక విగ్రహాలు డీజే బ్యాండ్లతో నిండిపోతుంది. ఆర్మూర్లో చాలా పెద్ద పెద్ద వినాయక విగ్రహాలు అయితే ఉన్నాయి. చూసారు కదా, వీళ్ళైతే డీజే పాటలతో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. బ్యాండ్ మేళాలతో వినాయకుడిని అయితే అంగరంగ వైభవంగా తీసుకెళ్తున్నారు షెడ్కి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వినాయకుడి విగ్రహాలు చూడడానికి తరలి వచ్చారు. మరిన్ని లేటెస్ట్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.